రన్ ఫర్ జీసస్ అంటే ఏంటి? యేసు కోసం పరిగెత్తడమేనా? ఆగండి, దీని గురించి ఒక్క క్షణం మనం లోతుగా ఆలోచిద్దాం. అసలు ఈ రన్ ఫర్ జీసస్ అనే దాని వెనుక ఏముంది? దీనికి వాక్యంలో ఆధారముందా? అసలైన ఆత్మీయ పరుగు ఎలా ఉండాలో పౌలుగారి జీవితం నుండి చూద్దాం. మరి ఆ పరుగు వెనుక లక్ష్యమేంటో కూడా తెలుసుకుందాం. చివరగా మన పరుగు గురించి మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుని ఒక ముఖ్యమైన ఆలోచనతో ముగిద్దాం. సరే, మరి మొదటిగా రన్ ఫర్ జీసస్ అనగానే అసలు దాని గురించి మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసు కోసం పరుగెత్తడం అంటే ఏంటి? రోడ్డు మీద పరుగెత్తడమా? వాక్యం మనకు నేర్పిస్తున్నది ఇదేనా? ఒక్కసారి ఆలోచించాలి కదూ. బైబిల్ మనతో ఏం చెప్తోంది? అందరూ పరుగెడుతున్నారు కదా అని మనల్ని కూడా పరుగెత్తమంటుందా? అసలు ఈ రకమైన పరుగుకి వాక్యానుసారమైన ఆధారమేమైనా ఉందా? లేకపోతే మన భక్తిని మన ఇష్టమొచ్చినట్లుగా మలుచుకుంటున్నామా? సరే, మరి దీనికి ఆధారముందా లేదా అనేది బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం. దీనికి అపోస్తలుడైన పౌలు గారిని ఒక చక్కటి ఉదాహరణగా తీసుకుందాం. అసలు ఆయన ఎందుకు పరిగెత్తారో, తన ఆత్మీయ పరుగు కోసం ఆయన ఎలా సిద్ధపడ్డారో చూద్దాం. ఎందుకంటే పౌలుగారిది మామూలు పరుగు కాదు, అదొక ఆత్మీయ పరుగు. మరి దానికి ఆయన సిద్ధపడిన విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. పౌలుగారి ఆత్మీయ పరుగుకు ముందు ఆయన చేసిన తయారీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చూడండి, మొదటగా తనకు ఏవేవి లాభకరమో వాటన్నిటినీ క్రీస్తు కోసం నష్టంగా భావించారు. ఆ తర్వాత యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమే అన్నిటికన్నా శ్రేష్టమైనది అని, మిగతావన్నీ దాని ముందు దిగుదుడిపే అని అనుకున్నారు. మూడోది, క్రీస్తును సంపాదించుకుని విశ్వాసం ద్వారా వచ్చే దేవుని నీతితో ఆయనలో కనిపించాలనుకున్నారు. ఇక చివరిగా, అన్నిటికన్నా ముఖ్యంగా క్రీస్తును, ఆయన పునరుత్థాన బలాన్ని, ఆయన శ్రమల అనుభవాన్ని తెలుసుకోవడం కోసం తనకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా చూశారు. చూశారా పరుగుకు ముందు ఎంత పెద్ద త్యాగముందో? అంత త్యాగం చేసి మరీ పరుగెత్తారంటే మరి ఆ పరుగు వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమై ఉంటుంది? అసలైన బహుమానం ఏంటి? వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. క్రీస్తు యేసు తనను దేనికోసమైతే పట్టుకున్నాడో దానిని తాను కూడా పట్టుకోవాలని పౌలు పరిగెత్తారట. పౌలుగారే స్వయంగా ఏమంటున్నారో చూడండి. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను. ఎంత గొప్ప మాట! ఆ పరుగుకి ఒక గురి, ఒక ఉన్నతమైన పిలుపు, ఒక బహుమానం అన్నీ ఉన్నాయి. సరే, పౌలుగారి పరుగు గురించి చూశాం కదా. ఇప్పుడు మన పరుగు గురించి మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఇది మనందరికీ ఒక స్వీయ పరిశీలన లాంటిది. మనం పరుగెత్తే పరుగు ఒక వేడుక లాంటిదా? సరదా కోసమా? లేక ఇతరులను సంతోషపెట్టడానికా? అదే పౌలుగారి ఆత్మీయ పరుగైతే పాపం నుండి పారిపోవడం, శోధన నుండి దూరంగా పరుగెత్తడం, దేవుడిచ్చిన ఉన్నతమైన పిలుపు వైపుకి సాగిపోవడం. మన ఇష్టమొచ్చినట్టు యేసు అనే ఆ పవిత్ర నామాన్ని ఇలాంటి వాటికి వాడచ్చా? ఒక్కసారి మనస్సాక్షిని అడుగుదాం. అసలు మన పరుగుకు ఒక అర్థముందా? ఒక నిర్దిష్టమైన గురి ఉందా? ఎవరిని సంతోషపెట్టడానికి ఈ పరుగు వలన ఏ ఒక్క ఆత్మ అయినా రక్షించబడిందా? ఇంకా సూటిగా చెప్పాలంటే ఆదివారం ఆరాధన సమయానికి మందిరానికి కూడా పరుగెత్తలేని పరిస్థితిలో ఉండి ఈ పరుగులేంటి అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. సరే, ఇవన్నీ విన్న తర్వాత ఒక చివరి ఆలోచన. ఇది పునరాలోచించుకోవడానికి ఒక పిలుపు అనుకోవచ్చు. ఒకవేళ ఈ పరుగులో పాల్గొనాలని ఎవరైనా అనుకుంటే పరుగు ప్రారంభించక ముందే యేసు అనే పేరును తీసేసి పరిగెత్తటం మంచిది. లేదా ఈ మాటలు హృదయాన్ని తాకితే ఈ బుద్ధిహీనమైన పని నుండి వెనుతిరగటమే శ్రేయస్కరం. ఎందుకంటే దేవుడు క్షమించేవాడు. ఈ మాటలు విన్న తర్వాత కూడా ఇందులో పాల్గొనాలని నిర్ణయించుకుంటే ఇక అది ఎవరి నిర్ణయం వారిది. కాని ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి: దేవునితో ఆటలాడకూడదు. ఎందుకంటే ఏదో ఒకరోజు మనమందరం దేవుని ముందు నిలబడి లెక్క అప్పగించాల్సిందే. ఈ సత్యాన్ని మనసులో ఉంచుకొని మన ఆత్మీయ పరుగును వాక్యానికి అనుగుణంగా కొనసాగించాలి.